చేసుకున్నారు కాబట్టి ఒక డొమైన్ కొత్తగా ఈరోజు మెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి క్లిక్ ఆన్ రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేయండి. రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ విత్ గూగుల్ ఫ్రెష్ అకౌంట్ కాబట్టి సైన్ అప్ విత్ గూగుల్ అనమాట. ఇన్ఫినిటీలో ఆల్రెడీ మీకు అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ విత్ గూగుల్ అని కొడితే ఇలా వస్తుంది అనమాట. క్లిక్ ఆన్ లైక్ దిస్. ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేస్తారో మీకు ఇన్ఫినిటీలో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ అకౌంట్ అనమాట. దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్. సో వీళ్ళకు పేమెంట్ ఎలా వస్తుంది సార్? ఫ్రీగా డొమైన్ హోస్టింగ్ ఇస్తున్నారు కదా, వీళ్ళకు పేమెంట్ ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్స్. కనిపిస్తుందా సార్? అడోబో, అక్రోబాట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దిస్ ఆర్ ద అడ్వర్టైజ్మెంట్స్. డోంట్ టచ్ ఎనీథింగ్. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వీళ్ళకు బిజినెస్ అనేది వస్తుంది అనమాట. ఇలాంటి పాపప్స్ ఏమి వచ్చాయనుకోండి, ట్రై టు క్లోజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంతే చాలు. ఇప్పుడు ఏం చేయాలి? క్రియేట్ యువర్ ఫస్ట్ అకౌంట్ నౌ. సో ఇడు ఫ్రీ అకౌంట్ లో నీకు ఎన్ని డొమైన్స్ ఇస్తున్నాడు? 3 డొమైన్స్ ఇస్తున్నాడు అనమాట. 0/3 అంటే 1/3, 2/3, 3/3 3 వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత నీకు $0 కావాలి, ఇది కావాలని అడుగుతాడు అనమాట. క్లిక్ ఆన్ క్రియేట్ నౌ. ఇక్కడ నీకు వచ్చేస్తుంది సార్. అదేదో అడుగుతుంది అన్నమాట, కన్ఫర్మేషన్ చేసుకుంటుంది నువ్వు మంచిగా అయ్యిందని చెప్పేసి, అంతకు మించి ఏం లేదు. సో నువ్వేంది ఫ్రీ సబ్ డొమైన్ కావాలంటే సబ్ డొమైన్ అనేది తీసుకుంటుంది. కస్టమ్ డొమైన్ అంటే కస్టమ్ డొమైన్ అనేది పేమెంట్ కట్టి తీసుకోవాలి. డోంట్ గో ఫర్ దిస్ వన్. యాడ్ సబ్ డొమైన్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నాను, మనది B3 కాబట్టి అవి యాడ్ ద B3 అనమాట. దీని రిలేటెడ్ ఏదైనా ఉంటే అవి యాడ్ అనమాట. ఏముంది? 42web.io. నీకు ఇష్టం వచ్చింది తీసుకో. నువ్వు ఇది తీసుకుంటావా నీ ఇష్టం అనమాట. నథింగ్ టు వరీ. I will go and use 42web.io. I will click on check availability. ఉందనుకోండి నాకు వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ప్రతి ఒక్కటి ఈమెయిల్ కన్సెంట్ కింద ఉంటుంది అనమాట. దీన్ని ఇలా క్లిక్ చేసి ఐ అప్రూవ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఏం చేశాను, జస్ట్ అకౌంట్ క్రియేషన్ దగ్గర డిలే అవుతుంది సార్, అంతే. ఉంది కాబట్టి b3.42web.io ఏదో వచ్చేసింది. పాస్వర్డ్ కూడా టచ్ చేయకండి. ఈమెయిల్ కన్సెంట్ అనేది నాకు ఈమెయిల్ అప్రూవల్ కావాలి కాబట్టి ఐ విల్ క్లిక్ ఆన్ ఐ అప్రూవ్. వాళ్ళు ట్రాన్సాక్షన్ మెయిల్స్, ప్రమోషనల్ మెయిల్స్, నీ ఏమైనా పాస్వర్డ్ మర్చిపోతే వాళ్ళ పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు కాబట్టి ఐ అప్రూవ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్ అంటే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ వెబ్సైట్ కి కావాల్సిన ఇన్పుట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా సార్? జస్ట్ హోల్డ్ ఆన్, దిస్ విల్ టేక్ సమ్ టైమ్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ క్యాన్ బి టేక్ అప్ టు 72 hours ఫర్ ద న్యూ డొమైన్ టు బి విజిబుల్ ఎవ్రీవేర్ డ్యూ టు డిఎన్ఎస్ క్యాచింగ్ అనమాట. డిఎన్ఎస్ అన్ని మూలలా కనిపించాలి అంటే ఇట్ టేక్స్ అప్ టు 72 hours అంటున్నాడు. మనది కూడా డొమైన్ యాక్టివేట్ అయిపోతుంది. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఇది అర్థమైందా సార్? ఇది అర్థమైందా? సార్ ఇది అర్థమైందా? అందరికీ సార్ ఇది అర్థమైంది? ఏం చేయాలో ఉంది, రికార్డింగ్ ఉంది సార్. కొంచెం టెక్నికల్ సార్, అంతకుమించి ఏం లేదు. చిన్నపిల్లలు ఆడినట్టు అయిపోతుంది. మీరు ఫస్ట్ కాలేజ్ అప్లికేషన్ ఫామ్ నింపినప్పుడు, ఫస్ట్ చెక్ రాసినప్పుడు, ఫస్ట్ అకౌంట్ లో డబ్బులు వేసేటప్పుడు ఏ విధంగా అయితే టెన్షన్ ఉంటుందో ఇది కూడా అంతే సార్. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తున్నట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా అంతే. తర్వాత ఆడుకుంటాం సార్, అంతే. నథింగ్ టు వరీ, ఐఎమ్ హియర్. వీడు కూడా ఏమంటున్నాడు, ఇట్ క్యాన్ టేక్ అప్ టు 72 hours ఫర్ న్యూ డొమైన్స్ టు బి యాక్సెసిబుల్ ఎవ్రీవేర్ అంటుండు. సరే, నథింగ్ టు వరీ. సో ఇక్కడ నీకు వచ్చింది అనమాట, ఏంది 42web.io అనేది వచ్చింది. ఇప్పుడు నువ్వు దీన్ని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి, దీని లోపల ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. దీని లోపల ఏమైనా ఉందా సార్? చూడు ఒక్కసారి. ఇది కాపీ చేసుకొని ఇలా క్లిక్ చేస్తున్నా. ఏమైనా ఉందా సార్ అంటే డొల్లా ఏం లేదు, దీని లోపల ఏం లేదన్నమాట. నేనేం చేయాలి, దీని లోపల ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి వర్డ్ప్రెస్ CMS సాఫ్ట్వేర్ అనేది కావాలి. క్లిక్ ఆన్ కంట్రోల్ ప్యానల్. బ్యాక్ వచ్చేసి కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేస్తున్నా. కంట్రోల్ ప్యానల్ అంటే ఏంది, నీ మొబైల్లో ఏ విధంగా అయితే యాప్ స్టోర్, ప్లే స్టోర్ ఏ విధంగా అయితే ఉంటుందో నీ వెబ్సైట్ కి కావాల్సిన కంట్రోలింగ్ సెక్షన్ మొత్తం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే నీ యొక్క ల్యాప్టాప్ లో కంట్రోల్ ప్యానల్ అన్నమాట. వెబ్సైట్ కి కావాల్సిన కంటెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ప్రిఫరెన్సెస్, ఫైల్స్, ఇవన్నీ మనకు అవసరం లేదు. డేటాబేసెస్, డొమైన్స్, ఈమెయిల్, మెట్రిక్స్, సెక్యూరిటీ, తర్వాత ఇక్కడ మనకేం కావాలి సార్, సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాలర్ అనేది కావాలి. సో మీ మొబైల్లో ప్లే స్టోర్, యాప్ స్టోర్ ఏ విధంగా అయితే ఉంటుందో, యాప్ స్టోర్ అండ్ ఫర్ iOS, ప్లే స్టోర్ ఫర్ ఆండ్రాయిడ్ అనమాట. ఇక్కడ కూడా అంత అనమాట. నీకు కావాల్సిన ప్రతి ఒక్క అప్లికేషన్ దొరుకుతుంది. ఏం చేయాలి, కంట్రోల్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ సాఫ్ట్వేర్ ప్లస్. ఒక దగ్గర సాఫ్ట్వేర్ ప్లస్ ఉంటుంది, ఒక దగ్గర యాప్ ఇన్స్టాలర్ ఉంటుంది, ఇంకో దగ్గర వచ్చేసి దే విల్ యాడ్ వర్డ్ప్రెస్ CMS సాఫ్ట్వేర్ ఇన్స్టాలర్ అని చెప్పేసి ఉంటుంది. మనకు సాఫ్ట్వేర్ ప్లస్ అంటే ఏంటి, గంపగుత్త లెక్క. సేమ్ ప్లే స్టోర్ లాగా నీకు గేమింగ్ అప్లికేషన్స్, వీడియో అప్లికేషన్స్, ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్స్, కోర్ట్ అప్లికేషన్స్, ఫోన్పే అప్లికేషన్, పేటిఎం అప్లికేషన్స్ అట్లాంటివి చాలా దొరుకుతాయి. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ పిల్లర్స్ కు సేమ్ ఏం సార్, ఇక ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో నీకు ఏది కావాలంటే తీసుకో. ఇవన్నీ బ్లాక్స్ అనమాట. దిస్ ఆర్ ద బ్లాక్ స్క్రిప్ట్స్ అనమాట. సో పోర్టల్స్ కావాలంటే ఇవన్నీ పోర్టల్స్ అనమాట. అర్థమైందా సార్? నీకు కొర లాంటి వెబ్సైట్స్ కావాలంటే యూ మస్ట్ కమ్ హియర్.
ఫోరమ్స్ మీద క్లిక్ చేసి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సరే నేను సోషల్ మీడియా లాంటిది కావాలి, పింట్రెస్ట్ లాంటిది కావాలి, ఇన్స్టాగ్రామ్ లాంటిది కావాలంటే ఇమేజ్ గ్యాలరీస్ ఇలా ఉంటుంది. నాకు వికీపీడియా లాంటి స్క్రిప్ట్ కావాలంటే వికీపీడియా లాంటిది వస్తుంది. సోషల్ నెట్వర్కింగ్ నాకు ఫేస్బుక్ లాంటిది కావాలంటే ఇవన్నీ ఉంటుంది అనమాట. మనకేం కావాలి సార్, హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ పిల్లర్స్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనకు వర్డ్ ప్రెస్ అనేది వస్తుంది. ట్రై టు క్లిక్ ఆన్ వర్డ్ ప్రెస్. ఈ వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నవ్ అని చెప్పి క్లిక్ చేయి. ఏం చేయాలి, ఇన్స్టాల్ నవ్. నువ్వు ఇక్కడన్నా క్లిక్ చేయి, ఇక్కడన్నా క్లిక్ చేయి. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నవ్, అంతే చాలు. ఇది అర్థం అనమాట. నీ వెబ్సైట్ నేమ్ ఏంటి సార్, దిస్ ఇస్ ద V3 AIPDMA అని చెప్పేసి రాస్తున్నా. AIPDMA, AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని చెప్పేసి రాస్తున్నా అనమాట. అంతే, చాలా సింపుల్ సార్, నథింగ్ టు వరీ. ఓకేనా. తర్వాత సైట్ డిస్క్రిప్షన్ ఏంది, టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్, టెస్టింగ్ ఫర్ STUDENT స్టూడెంట్స్ అనమాట. అడ్మిన్ యూజర్ నేమ్ నా పేరు సుబ్బు కాబట్టి సుబ్బు అని చెప్పేసి రాస్తున్నా. పాస్వర్డ్ వచ్చేసి ఐ విల్ యాడ్ ఎనీథింగ్. అరే రామా, సో నాకు కావాల్సిన పాస్వర్డ్ అనేది ఇచ్చుకున్నాను. సో అక్కడ ఆల్రెడీ మనం మెయిల్ ఐడి వాడాం కాబట్టి మెయిల్ ఐడి అనేది వచ్చేస్తుంది. అంటే ఏం చేయాలి, ఫస్ట్ బాక్స్ లో వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకొని వర్డ్ ప్రెస్ లోపల డోంట్ టచ్ ఎనీథింగ్, ఇది ఏదైతే ఉంటుందో అలాగే వదిలేసేయండి. మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి b3.42web.io. అక్కడ abc.com ఉంటే abc.com, xyz.com ఉంటే xyz. నీకు నచ్చిన డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకో, ఆల్ విల్ బి సేమ్ అనమాట. నాకేదో 42 వెబ్ నచ్చింది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా, అది మన ఇష్టం అనమాట. ఓకేనా. ఇక్కడ కిందికి వచ్చి ఏమంటాడు, డోంట్ టచ్ ఎనీథింగ్. ఏం చేయాలి, సైట్ నేమ్, సైట్ డిస్క్రిప్షన్, నీ యూజర్ నేమ్, దాని యొక్క పాస్వర్డ్. దిస్ మస్ట్ బి డిఫరెంట్. జీమెయిల్కి అదే పాస్వర్డ్ పెడతా, దీనికి అదే పాస్వర్డ్ పెడతా అంటే తప్పు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాస్వర్డ్ పెట్టు, సెక్యూరిటీ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇది నా యూజర్ ఐడి, ఇది నా పాస్వర్డ్. జస్ట్ కమ్ డౌన్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఎప్పుడైతే ఇన్స్టాల్ అని చెప్పి క్లిక్ చేస్తావో ఏం తీసుకున్నావు నువ్వు, b3.42web.io ఏదైతే తీసుకున్నావు దాని లోపల వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దీని లోపల వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఏమని వచ్చింది, కంగ్రాచులేషన్స్, ద సాఫ్ట్వేర్ వాస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. నీ వెబ్సైట్ నేమ్ వచ్చేసి 43.42web.io. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇలా వచ్చింది అనుకోండి, వర్డ్ ప్రెస్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్డ్ అనమాట. వచ్చిందా సార్, హలో వరల్డ్, వెల్కమ్ టు వర్డ్ ప్రెస్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ పోస్ట్, ఎడిట్ ఆర్ డిలీట్ ఇట్, దెన్ స్టార్ట్ రైటింగ్. సో ఇది మన ఫ్రంట్ ఎండ్ అనమాట. విల్ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది అర్థమైందా సార్.